ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. ఇక ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో డిఎస్సీ నుంచి దాన్ని అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు నోటిఫికేషన్ను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలి అన్న దానిపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక దీంతో నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈలోగా డిఎస్సీకి సిద్దంగా ఉండాలని అభ్యర్థులకు ప్రభుత్వం స్పష్టం చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునే సమయానికి కొత్త టీచర్లు బడుల్లో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వం సానుకూల ఉద్దేశంతోనే డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేసినా అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే డిఎస్సీ నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తుంది. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 4 నెలలు 6 నెలలు అంటూ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్గీకరణ ప్రక్రియ పూర్తయితే అందుకు అనుగుణంగా ఆర్ఓఆర్లో మార్పులు చేసుకుని వెంటనే డిఎస్పీ నోటిఫికేషన్ ఇస్తారు. ఒకవేళ వర్గీకరణకు 6 నెలల సమయం తీసుకుంటే దాదాపు కొత్త విద్యా సంవత్సరం చేరువవుతుంది. అప్పుడు డిఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తే విద్యా సంవత్సరం మధ్యలో కొత్త టీచర్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈలోగానే ప్రక్రియ పూర్తవుతుందని, ఎలాగైనా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భర్తీ పూర్తవుతుందని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. సాధారణంగా డిఎస్సీ నోటిఫికేషన్ పై న్యాయ వివాదాలు వస్తూ ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి పాఠశాల విద్యాశాఖకు ఎక్కువ సమయం పడుతుంది. ఈలోగా షెడ్యూల్ మారిపోతూ ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కు అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు అనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయ వివాదాల అంశాలను సుదీర్ఘంగా సమీక్షించారు. ఇక వివాదం తలెత్తకుండా నోటిఫికేషన్ సాఫీగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు వర్గీకరణ కారణంగా మరికొంత గడువు దొరకడంతో నోటిఫికేషన్ మరింత పకడ్బందీగా ఎక్కడా చిన్న లోపాలు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నిజానికి నెల 6వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. అయితే ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ 2 నెలల్లో రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత వర్గీకరణ అంశాన్ని కూడా నోటిఫికేషన్ లో ఇంక్లూడ్ చేసి తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి చంద్రబాబును కోరిన నేపథ్యంలో ఆ రోజు ఆయన బయటకు వచ్చి కూడా ఈ విషయం పైన ఒక స్పష్టతను ఇచ్చారు. త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వర్గీకరణ పూర్తయిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాలని తాము అభ్యర్థించాం. దానికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని చెప్పిన నేపథ్యం కూడా మనం భావిస్తాం. అయితే ఈ డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడడానికి మరింత ఆలస్యం కాకుండా అంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికే డిఎస్సీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ అదేవిధంగా మొత్తం నియామకాలు కూడా పూర్తి చేసి కొత్త టీచర్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠశాలలో పాఠాలు చెప్పే విధంగా షెడ్యూల్ ఖరారు చేయాలని విద్యాశాఖ భావించింది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇంతలో ఎస్సీ వర్గీకరణ రావడంతో అది సాధ్యమవుతుందా లేదా అనేది కొంత మేరకు అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఇటు డిఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంత సమయం అదనంగా లభించిన నేపథ్యంలో వారంతా కూడా డిఎస్సీ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ప్రారంభానికే పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండే విధంగా కొత్త నియామకాలు చేసి ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ ఎలాంటి లోటుపాట్లు రాకుండా గతంలో డిఎస్సీ నోటిఫికేషన్ వేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక న్యాయపరమైన చిక్కు రావడం, షెడ్యూల్ మారిపోతూ ఉండడం లాంటి సమస్యలు అయితే వ్యక్తమయ్యాయి. గతంలో ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు మొత్తం 11 నోటిఫికేషన్లు జారీ చేసి తెలుగుదేశం పార్టీ వచ్చారు. అందులో 9 నోటిఫికేషన్లు ఒక చంద్రబాబు నాయుడే దాఖలు చేశారు. ప్రతి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏదో ఆ న్యాయపరమైన చిక్కులు రావడం జరుగుతుంది. ఈసారి అటువంటి చిక్కులు లేకుండా డిఎస్సీ నోటిఫికేషన్ పూర్తి ప్యూరిఫై చేసి దాన్ని విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా పూర్తి సన్నద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి టీచర్లందరూ కూడా పాఠశాలలో ఉండే విధంగా ఈ డిఎస్సీ నోటిఫికేషన్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి లోకేష్ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.